హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. సో, థంబ్‌నెయిల్ చూసి ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉండాలి కదా! మేమైతే షిరిడీ వెళ్తున్నామనమాట. లాస్ట్ వీడియో చెప్పాను కదా! బిగ్గెస్ట్ డివోషనల్ ట్రిప్ అని. ఇదే అనమాట. 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మొక్కు. బట్ ఇప్పటికి కుదిరింది. మా అమ్మమ్మ కూడా ఊరు నుంచి వచ్చింది. ఇంకా ఊరు నుంచి రాగానే హాసినిని ఎత్తుకొని హాసినికి ముద్దులు, నాకు ముద్దులు. మా అమ్మమ్మ చేసే పనే ఇదనమాట. మమ్మల్ని ఇద్దరిని తెగ ముద్దులాడేసింది. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ ప్రిపేర్ చేస్తే ఈవినింగ్ అయిందనమాట. ఐ మీన్ ట్రైన్‌లో తినడానికి డిన్నర్. చపాతీలు చేసిందనమాట. ట్రైన్‌లో మనకు కొంచెం లైట్‌గా ఉంటుంది ఫుడ్ తీసుకోవడానికి అని చెప్పేసి చపాతీలు, కాజు, పన్నీర్ కర్రీ అండ్ పులిహోర చేసింది. అత్తమ్మ వచ్చేసి బెల్లం గారెలు అండ్ పెరుగు వడ తీసుకొస్తానని చెప్పిందనమాట. ఈ మొక్కు 3 ఇయర్స్ నుంచి పెండింగ్‌లో ఉంది. బట్ ఇప్పుడు కుదిరింది. 3 సంవత్సరాల నుంచి అనుకుంటుందనమాట ఈ మొక్కు తీర్చుకోవాలనేసి షిరిడీది. యాక్చువల్‌గా ఈ మొక్కు మమ్మీదనమాట. సో, మా మమ్మీ అందరిని తీసుకెళ్తుంది. ఇంకా చెప్పాను కదా! మా మమ్మీ వచ్చి చపాతీ, కాజు పన్నీర్ కర్రీ చేసిందని చెప్పేసి. అండ్ పులిహోర వచ్చి ఒక బకెట్ చేసిందనమాట. ఎందుకంటే అది పులిహోర, కర్రీ నైట్ తినేసినా మార్నింగ్ ట్రైను షిరిడీ వెళ్ళినప్పటికి ఏ టైం అవుతుందో, ఇంకా ట్రైన్‌లోనే కొంచెం బ్రష్ చేసుకొని కొంచెం పులిహోర తినేస్తే రూమ్స్‌కెళ్ళినప్పటికి కొంచెం ఓపిక ఉంటదని చెప్పేసి కొంచెం పులిహోర ఎక్కువే చేసింది. ఏంటక్క ఈ బకెట్టు పులిహోర ఏమన్నా పంచి పెడతారా అని అనుకోకండి. మాకే అదంతా 10 మంది వెళ్తున్నాం. ఆ మాత్రం ఉండాలిలెండి పిల్లలతోటి. అసలే హాసినికి పులిహోర అంటే తెగ ఇష్టము. ఎప్పుడు అడుగుతుందో తనకే తెలీదు. ఇంకా వాటర్ మిలన్స్ కూడా 2 తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసుకొని క్యాబ్‌లో బయలుదేరిపోయాము. క్యాబ్‌లో వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే ఇరుక్కొని కూర్చున్నాం కాబట్టి. మా బ్యాగులే 12 బ్యాగులు అయ్యాయన్నమాట. అంత లగేజ్ తీసుకెళ్ళాము. ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాం. మేము బుక్ చేసుకున్న టికెట్స్ అయితే మాకు కాచిగూడ టు మన్మాడ్ జంక్షన్‌కి ట్రైను. మేము కాచిగూడ నుంచి నాగర్‌సోల్ వరకైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామనమాట. టికెట్స్, ఇన్ఫర్మేషన్ ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మేము నాగర్‌సోల్‌లో దిగి అక్కడి నుంచి క్యాబ్‌కెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకలా సాయినగర్ షిరిడీకి డైరెక్ట్‌గా ట్రైన్ ఉంటదనమాట షిరిడీకి. అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేస్తే మేము గుడికి వెళ్ళిపోవచ్చనమాట గుడి దగ్గరికి. అలా ఎందుకు తీసుకోలేదు అని మీ అందరికీ డౌట్స్ రావచ్చు. నేను అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫై చేస్తా. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అయిన నుంచి నాగర్‌సోల్‌లో దిగినంత వరకే ఉంటుందన్నమాట. సో, నాగర్‌సోల్‌లో దిగిన కాడ నుంచి మనం వీడియో అలాగే కంటిన్యూ చేస్తాను కాబట్టి అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇస్తాను. మా అత్తమ్మ కెమెరా వైపు చూడమంటే తెగ సిగ్గుపడిపోతారనమాట. చాలా షై, చూడమంటే చూడండి నేను చూడను అని అంటుంది. మా మామయ్య చాలా కోఆపరేట్ చేస్తారు వీడియోస్‌కి. చాలామంది ఏంటంటే ఎందుకు వీడియోస్, యూట్యూబ్ ఛానల్ ఎందుకు అన్ని వీడియోస్ తీసి యూట్యూబ్‌లో పెట్టాలా అది ఇది అని అంటూ ఉంటారనమాట. మా అత్తయ్య, మామయ్య నన్ను ఎప్పుడూ అలా అనలేదు. నా ఛానల్‌కి నాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా మామయ్య అయితే ఇంకా సపోర్టివ్ అనమాట. మా అమ్మమ్మ అయితే ఎప్పుడు రైల్వే స్టేషన్‌కి రానట్టు చూస్తుంది. మా అమ్మ చూడండి ఎలా నవ్వుతుందో, ఎటకారం చేస్తుంది, అరుస్తుందనమాట. అలా స్టేషన్‌లో నుంచొని ట్రైన్‌లన్నీ కొత్తగా చూస్తుంది. అసలు రానట్టు మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చిందే ట్రైన్‌లో. ఎప్పుడూ ఎక్కనట్టు చూస్తుందనమాట అక్కడ నుంచొని. నాకు ట్రైన్ జర్నీ చాలా ఇంట్రెస్ట్, చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. చెప్పాను కదా మమ్మీ వాళ్ళ మొక్కని. యాక్చువల్‌గా ఏంటంటే మమ్మీ వాళ్ళు 3 ఇయర్స్ బ్యాక్ మొక్కుకుందనమాట అమ్మ. సో, అప్పుడే వెళ్దాం అనుకుంటే ఇంక అప్పుడు టికెట్స్ దొరకలేదు. ఏంటక్క టికెట్స్ ఎప్పుడూ ఉంటాయి కదా! దొరకలేదు అంటున్నావు ఏంటంటే, వెళ్ళడానికి దొరికితే రావడానికి దొరికేవి కాదనమాట. లైక్ వెళ్ళడానికి టికెట్స్ దొరికితే రావడానికి 4, 5 డేస్ తర్వాత ఉండేవి టికెట్స్ ట్రైన్‌వి. అన్ని డేస్ స్టే చేయలేము. 2, 3 డేస్‌లో రిటర్న్ వచ్చేయాలని చెప్పేసి మేము వెయిట్ చేస్తుంటే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒకసారి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ అప్పుడు నాకు చెప్పాను కదా సర్వీస్‌కి స్టిచెస్ వల్ల వెళ్ళలేదు. సో, ఆఫ్టర్ డెలివరీ ఇప్పుడు కుదిరిందనమాట. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మా మమ్మీకి చెప్తుంది, మా అత్తమ్మ చెప్తుంది మా అమ్మ, 2 నెలల పిల్లని తీసుకొని షిరిడీకి వెళ్ళిపోతున్నారు. భయం లేదు, బాలింతని తీసుకెళ్ళిపోతున్నారు అది ఇది అని చెప్పేసి అందరూ ఒకటే గుసగుస అదే నడిచింది. ఆల్ ఓవర్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైతే షిరిడీకి వెళ్తున్నామని చెప్పగానే ఇదే అన్నారనమాట ఫస్ట్. నేను వాళ్ళందరికీ ఎవరెవరు అన్నారు ఏంటని పేరు తీయను, వాళ్ళ ముఖం మీద చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనైతే వీడియోలో చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు దేవుడి గుడికి మనం రప్పించుకుంటాడు అప్పుడే వెళ్తామండి. అంతేగాని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వెళ్ళడము, డెలివరీ అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇలా అన్నీ మనం కావాలని గొలుక్కునే గుసగుసలనమాట. ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను అనమాట. నా పర్సనల్‌గా చెప్పాలంటే. చెప్పాను కదా మా మామయ్య గారు చాలా సపోర్టివ్. కెమెరా ఆన్ చేసి ఎంత మంచిగా హాయ్ చెప్తున్నాడో మీరే చూడండి. అండ్ మా అమ్మమ్మ కూడా అందనమాట. 2 మంత్సే కదా ఇప్పుడు ఇంత ఎర్లీగా తీసుకెళ్ళిపోతున్నామా మనం షిరిడీకి అని. దేవుడు పుట్టిన 2 నెలలకే నా కొడుకుని షిరిడీ రప్పించుకోవాలనుకున్నాడు. రప్పించుకుంటున్నాడు బాబా, సాయిబాబా. అంతా బాబాయే చూసుకుంటాడని చెప్పి ఇంకా దేవుడి మీద భారం వేసి మేమైతే బయలుదేరిపోయామనమాట.
ట్రిప్ అంతా చాలా సాఫీగానే నడిచింది మాకు. ఎక్కడ కూడా మేము ఎలాంటి ఇబ్బంది పడలేదు పిల్లలతో. హాస్ని కొంచెం అల్లరి చేసింది, ఏడ్చింది. అండ్ తను ఏడ్చిన అల్లరి చేసిన అంత వర్త్ అనమాట. ఆ మాత్రం అల్లరి చేయకపోతే పిల్లలు అస్సలు అవ్వరనమాట. మా హస్బెండ్ అయితే మాతో పాటు క్యాబ్లో రాలేదు. ఆయన ఆఫీస్ నుంచి డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేసారనమాట. మేము అందరం ఒక దగ్గర ఉంటే ఆయన మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను, ఇంకొంచెం స్టైల్గా నడుస్తున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, నవ్వేస్తున్నాడు. ఇంకా చాలా ఫోన్ మాట్లాడింది, అందరం అక్కడ ఉన్నాము. రా నువ్వు కూడా మాతో పాటు నుంచో అని చెప్పేసి ఇంకా నేత తను లాక్కొని వచ్చేస్తాను అనమాట. బ్లూటూత్ పెట్టుకొని మంచిగా ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. మా ఆయన ఏంటో అందరూ ఒక దగ్గర ఉంటే ఆయన ఒక దగ్గర ఉంటారు అనమాట ఫోన్ చూసుకుంటూ. ఇంకా అలా మేమైతే స్టేషన్కి వచ్చేసామని చెప్పాను కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాము. బట్ మా వచ్చేసి ప్లాట్ఫామ్ 5కి వస్తుందంట. 5కు రావాలంటే మేము లగేజ్ అంతా తీసుకొని 5కి వెళ్ళాలి. మా అన్నయ్య ఒకసారి వెళ్ళి చూసి వచ్చాడు. ఆల్రెడీ ట్రైన్ ఇక్కడే స్టార్ట్ అవుతుందంట, కాచిగూడలో. ట్రైన్ అక్కడ పెట్టేసే ఉన్నారు ముందే. ఇంకా మేమంతా ఒకరొక లగేజ్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాము. ఇదిగోండి బోర్డు, కాచిగూడ టు మన్మాడ్ జంక్షన్. బట్ మేము నాగర్సోలో దిగిపోతాం. మార్నింగ్ 7 కల్లా నాగర్సో దింపేస్తుందని చూపించింది. బట్ మేము వెళ్ళినప్పటికీ కొంచెం లేట్ అయిందిలేండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. అండ్ ఇంకా ట్రైన్ ఇక్కడ ఆగుతుంది చాలాసేపు. 6:50కో ఏమో బయలుదేరుతుందంట. సో అప్పటి వరకు ఇంకా బయట ఎందుకు లగేజ్ అని లోపలికి తీసుకెళ్ళిపోయి లోపలికి కూర్చుందామని మేమైతే బయలుదేరిపోయాము. దారిలోనే హాస్ని పడుకుని పోయింది కారులోని. ఇప్పటిదాకా పడుకుంది. ఇంకా ఈ ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చినప్పటికీ ఎత్తుకొని తీసుకురావాలి కదా, అప్పుడైతే లెగిసిపోయింది అనమాట. ఇంకా తను ఇంకా మేము అందరం బయట ట్రైన్ దగ్గర సెల్ఫీస్ తీసుకున్నాం అనమాట. చాలా ఫొటోస్ దిగాము. నిజంగా ఇన్ని ఫొటోస్ దిగుతామని అనుకోలేదు. సో ఆ ఫొటోస్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీరు అందరికీ షేర్ చేస్తాను మీకు. ఇంకా ట్రైన్తో నేను కూడా థంబ్నెయిల్ కోసం ఒక 4-5 సెల్ఫీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా తీసుకున్న తర్వాత నేను ట్రైన్ ఎక్కేసి అయితే కూర్చున్నాము. ట్రైన్లో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, ఎలా వెళ్ళినా నాకైతే విండో సీటే కావాలని ఆర్డర్ చేస్తాను అనమాట. అలానే కూర్చున్నాను. మీరు అందరు నన్ను చూసి చెవుల్లో దూది పెట్టుకోలేదు, తలకి స్కార్ఫ్ కట్టుకోలేదు అనుకోవద్దు. చెవుల్లో కాటన్ పెట్టుకున్నాను. స్కార్ఫ్ ఏంటంటే బాగా ఉక్కపోసింది ట్రైన్లో. ఇంకా వెళ్ళినప్పుడు కూడా వేసుకోలేదులేండి. కొంచెం ట్రైన్ స్టార్ట్ అయ్యాక మనకి గాలి వస్తుంది కదా, అప్పుడు కట్టుకుందాం అని చెప్పేసి అప్పుడు కట్టుకున్నాను అనమాట ఇంకా నేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా అత్తమ్మ వచ్చేసి కూలింగ్ లేకుండా ఓఆర్ఎస్ తీసుకురా, సంధ్య తాగుతుంది అని చెప్పేసి మా మామగారితో తెప్పించింది అనమాట. నాకు ఒకటి, హాస్నికి ఒకటి. కూలింగ్ లేకుండా తాగాను, ఎందుకంటే కొంచెం నీరసంగా ఉండింది అనమాట నాకు. అటు ఇటు ట్రావెలింగ్ రావడం వెళ్ళటంలో కొంచెం నీరసం అనిపిస్తే తీసుకొచ్చారు. ఇంకా రాగానే వీళ్ళు ట్రైన్లో మంచిగా లగేజ్ అంతా సర్దుకొని కూర్చొని వాటర్ మెలన్ తినడం అయితే స్టార్ట్ చేశారనమాట. మా హస్బెండ్ కట్ చేస్తున్నారు, అందరు ఇక్కడ వాటర్ మెలన్ తింటున్నారు. ఎందుకంటే ట్రైన్ స్టార్ట్ అయిన దాకా లైట్స్ ఫ్యాన్స్ ఏమీ ఇలా చాలా ఉక్కగా ఉంది. అలా అని చెప్పేసి కిందకి వెళ్ళి ఉందామంటే హాస్ని అటు ఇటు పారిపోతుంది, తను ఆపలేకపోతున్నాము. ట్రైన్స్ అవన్నీ వస్తాయి కదా, అందుకని ఇంకా లోపల కూర్చొని మా మమ్మీ ఇంకా మరి నా ముఖం మీదకి వచ్చి తింటుంది అనమాట కావాలని వాటర్ మీద. నాకు ఫుల్ కోపం వచ్చింది. మా మమ్మీని తోసేసి మా డాడీ మీదకి టర్న్ చేస్తాను కెమెరా. ఇంకా అందరూ మంచిగా కూర్చొని వాటర్ మెలన్ అయితే తింటున్నారు అనమాట. హాస్ని వాటర్ మెలన్ తినలేదు. వాటర్ మెలన్ తినిన తర్వాత కొంచెం కూల్ డ్రింక్స్ తాగారు. మిరింటా, ఫాంటా అవన్నీ తీసుకొచ్చారు, మిరింటా, ఫాంటా. సో ఇంకా అవన్నీ కూల్ డ్రింక్స్ కూడా తాగారు. అప్పుడు నేను ట్రైన్ కిందకి దిగిపోయాను అనమాట. నా ముందు వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగితే నేను వాళ్ళ మొహాలు చూసుకుంటూ కూర్చోవాలా అని చెప్పేసి నేను కిందకి దిగిపోయాను ఆ టైంలో. అండ్ నాకైతే మా అత్తమ్మ సంధ్యకి ఓన్లీ చపాతీ పెడదాము, పులిహోర తినకూడదు, అందులో అన్ని పప్పు దినుసులు ఉంటాయి కదా అని చెప్పాను. పైగా చింతపండుతో చేసింది కదా, మంచిది కదని చెప్పింది అనమాట. అండ్ మా మమ్మీ కూడా తెలుసులేండి పులిహోర ఇవేమి తినకూడదు అని చెప్పేసి ఇంకా చపాతీ తినొచ్చులే అని చెప్పేసి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ చేశారు. ఇంకా పన్నీర్ కర్రీ అంటే పన్నీర్ అంటే లైక్ మిల్క్తో తయారవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే, ఒక రోజుకి పర్లేదు అని చెప్పేసి. ఇంకా షిరిడిలో నేను ఏం ఫుడ్ తిన్నానో ఎలా అని చాలా భయపడ్డా. బట్ షిరిడిలో కూడా నేను చేసే పత్తెంకి కొంచెం రిలేటెడ్ ఫుడ్డే దొరికింది నాకు చెప్పాలంటే. అండ్ షిరిడి అబ్బా మీకు షిరిడి ట్రిప్ గురించి నేను మాటల్లో చెప్పలేను. నా నెక్స్ట్ వీడియోస్ వరకు మీరు వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది. అసలు లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరబుల్ ట్రిప్ అంటే షిరిడి అనమాట. మేము ఇంతమంది వెళ్ళాము, 10 మంది 10 రకాల మెంటాలిటీస్, ఎలారా బాబా అనుకున్నాం. బట్ అందరూ ఎంత ప్రశాంతంగా ఎంత కోఆపరేట్ చేస్తారో మీకు అస్సలు తెలీదు. చాలా ప్రశాంతంగా వెళ్ళాము. ఒక చిరాకు కానీ అరవడం అలాంటివి ఏమీ లేవన్నమాట. ఎవరు కూడా చిరాకు పెట్టుకోలేదు, ఎవరు కూడా కొంచెం అలరిగా చేయలేదన్నమాట. అందరం ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా అన్ని తిరిగేసి వచ్చేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. చెప్పాను కదా లోపల అందరూ కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతున్నారని చెప్పేసి నేను ట్రైన్ బయటకు వచ్చి ట్రైన్తో సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే సన్సెట్ అయితే అవుతుంది, 6 అలా అవుతుంది. ఇంకా 15 మినిట్స్ ఉండాలి. మా హాస్ని వచ్చేసి ఇక్కడ మా మామయ్య గారితో కూర్చొని
కూల్ డ్రింక్ అయితే తాగుతుంది అనమాట. యాక్చువల్ గా మా మామయ్య గారికి ఇచ్చింది అనమాట. తను తీసుకొని తాగేస్తుంది. ఏం తాగుతున్నా చూపించని గ్లాస్ లాగితే ఏ ఏ అని అంటుంది అనమాట. మీరే చూడండి ఎలా అంటదో ఏ అని చెప్పేసి. నేను ఎక్కడ గ్లాస్ తీసేసుకుంటాను దాని బాధ. సో మా మామగారికి నవ్వుతున్నారు అనమాట. తను ఏ అంటుంటే మా మామగారు ఇలా అంటుందని చెప్తున్నారు. మా డాడీ ఇంకా బాబుని లోపల ఉక్కపోస్తుందని బయట తిప్పుతున్నారు. సర్లే ఇంకా బయట ఎంతసేపు నేను మాత్రం నుంచొని ఉంటా అని చెప్పి లోపలికి వెళ్తే వీళ్ళు ఇంకా కూల్ డ్రింక్స్ తాగడం అవ్వలేదు. మా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మాత్రం తొందరగా కానిచ్చేద్దామని అంటారు అనమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా మెల్లగా తాగుతుంటారు. మా అత్త మాత్రం చాలా ఫీల్ అయింది. మనం అందరం తాగుతున్నాం పాపం సంధ్య అలా చూస్తుంది మనల్ని. మా అత్తమ్మ నిజంగా నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకుంటుందండి. వాళ్ళందరూ తాగితే నేను అలా చూస్తున్నాను మా అత్తమ్మ ఫీల్ అయింది అనమాట. తొందరగా తాగేసి గ్లాస్ అయితే పడేసి ఇంకా మా మమ్మీ నా ముందుకు వచ్చి నా మొహం మీద గ్లాస్ పెట్టి తాగుతుంది. అలా ఉంటది మరి మా మమ్మీ తోటి. ఇంకా హాస్నికి కొంచెం డ్రెస్ చేంజ్ చేసి ఫేస్ కి అడిగేసాం అనమాట. ఫేస్ వాష్ చేసేసాం అక్కడ. ఇంకా తన ఆర్డర్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. గౌన్ తీసేసి టీ షర్ట్ నిక్కర్ వేసేసాను తనకి. తన ఆ డ్రెస్ లోనే కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చిందనమాట. లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ ఆన్ చేస్తారు. ఇంకా ట్రావెలింగ్ ఎలా జరుగుతుందిరా బాబు ఏంటని నిజంగా మాకైతే ఇది జనరల్ లా అనిపించిందండి. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత స్టేషన్స్ లో జనరల్ లో ఎక్కేసినట్టు జనాలు ఎక్కేస్తున్నారు. ఊరికే ఎక్కుతా ఉన్నారు అనమాట. ఇంకా దిగట్లేదు చాలా మంది. లైక్ ఒక మేడ్చల్ వరకు వచ్చినంత వరకు జనాలు ఎక్కుతా ఉన్నారు. మేము చాలా టెన్షన్ పడ్డాము. బట్ తొందరగా మొత్తం అందరు కిందకి దిగిపోయారు అనమాట. వాళ్ళు దిగిన తర్వాత మేము ప్రశాంతంగా పడుకున్నాము. లేకపోతే మాకు ఇది జనరల్ రిజర్వేషన్ తేడా తెలియలేదు. షిరిడీలు కూడా బాబోయ్ చాలా మోసాలు ఉన్నాయండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి షిరిడీ ట్రిప్ లో కూడా. ఏంటి ఆ మోసాలు అనేవి మీకు నెక్స్ట్ బ్లాగ్స్ లో అర్థమవుతుంది. నేను క్లియర్ గా వీడియోస్ కూడా తీసాను, అవన్నీ పెడతాను, మీకు షేర్ చేసుకుంటాను. సో మళ్ళీ చెప్తున్నా అనుకోదు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ముందు వ్లాగ్స్ అన్ని చూసి నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యే టైం అయితే అయిపోయింది అనమాట కొంచెం. సో ఇంకా స్నాక్స్ ఏమైనా పెడదాం వీళ్ళందరికీ అని చెప్పేసి మా మమ్మీ ఇక్కడ పెరుగువడ బెల్లం గారెలు అయితే తీసిందనమాట. ఇలా మా మమ్మీ బాక్స్ లో ఓపెన్ చేసింది. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కాచిగూడ నుంచి. ఎగ్జాక్ట్ గా మనం ఏ టైం కి స్టార్ట్ అవుతుందని చెప్పారు ఆ టైం కి స్టార్ట్ అయితే అయింది. 6:50కి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ ట్రైన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కరెక్ట్ టైం కి స్టార్ట్ అయింది. వేరే దగ్గర నుంచి రావాలంటే మేబీ లేట్ అయ్యేదేమో. మేము కాచిగూడలో అయితే ఇలా స్టార్ట్ అయిపోయాం అనమాట. వెరీ ఎక్సైటెడ్. నాకు విండో సీట్ లో కూర్చోబెట్టారు, ఇంకా ఎక్సైటెడ్. మా అత్తమ్మ అయితే గాలి వచ్చేస్తుంది విండో సీట్ దగ్గర, నువ్వు అటు సైడ్ కూర్చో సంధ్య అని చెప్పింది అనమాట. బట్ నేను మొండదాను కదా అసలు వినలేదు. ఇంకా స్కార్ఫ్ తీసేసి నా తలకి కట్టేసుకున్నాను అనమాట. ఇంకా స్కార్ఫ్ కట్టుకున్న తర్వాత ఇంకా గాలి వెళ్ళదులే చెవుల్లోకి, నీకు కూడా చల్లగా అనిపించదని మా అత్తమ్మ ఇంకా ఏం అనలేదు. మా అత్తమ్మ బెల్లం గారెలు చేస్తుందండి. ఎక్స్ట్రాడినరీ టేస్ట్ ఉంటుంది అనమాట. బెల్లం గారెలు కానీ పెరుగువాడలు కానీ చాలా బాగుంటాయి మా అత్తమ్మ చేసేవి. ఎప్పుడైనా మా అత్తమ్మ చేసినప్పుడు నేను మీకు ఫుల్ వీడియో షేర్ చేస్తాను. చాలా చాలా బాగా చేస్తుంది. నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతాయి. మీరు నమ్మరు కానీ నిజంగా నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయినట్టు ఉంటాయి. స్పెషల్ గా మా అత్తమ్మ ఇన్ని బెల్లం గారెలు ఎందుకు చేసిందంటే పెరుగువడ చూడండి చాలా తక్కువ చిన్న బాక్స్, బెల్లం గారెలే ఎందుకు అన్ని ఎక్కువ చేసిందంటే మా అన్నయ్యకి మా అత్తమ్మ చేసే బెల్లం గారెలు అంటే చాలా 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 ఇష్టము. మా మమ్మీ ఎప్పుడు చేసినా అసలు తినరు. మా ఇంట్లో వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టేసి పారేస్తాం అనమాట కొన్ని రోజులు అయిన తర్వాత. అదే మా అత్తమ్మ చేసిందంటే మా అన్నయ్య ఇలా మా అత్తమ్మ దగ్గరే చెప్తా అనమాట, మీరు గారెలు చేస్తారు కదా ఇలా నోట్లో పెడితే అలా మెల్ట్ అయిపోతాయి అని చెప్తాడు అనమాట మా అన్నయ్య. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా అత్తమ్మ వంటలు అంటే మాకు కూడా చాలా ఇష్టము. మా మమ్మీ చాలాసార్లు ట్రై చేసింది కానీ అంత స్మూత్ గా రాలేదు. మా మమ్మీ కూడా బాగానే చేస్తుంది కానీ ఇలా నోట్లో పెడితే అలా మెల్ట్ అయినట్టయితే కుదరలేదనమాట మమ్మీకి. మా అత్తమ్మ పెరుగువడలు కూడా చాలా బాగుంటాయి. ఇలా నోట్లో పెట్టుకొని ఇలా మెల్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా మా డాడీ పెరుగువడలు తినడు, బెల్లం గారెలు మా డాడీకి. ఇంకా అందరూ 2 పెరుగువడ 2 బెల్లం గారెలు అందరు ప్లేట్ లో పెట్టేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా నేను తినలేదు, ఎందుకంటే నేనే వద్దన్నాను. బెల్లం గారెలు తింటే బెల్లం కదా దగ్గు వస్తుందేమో బాబుకని తినలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే సరే పెరుగువడ తింటే పెరుగువడ ఇంకా అసలు తినకూడదు అనమాట. లైక్ జలుబు చేస్తుంది బాబు, నాకు జలుబు చేస్తుంది లేకపోతే బాబుకైనా జలుబు చేస్తుంది. ఎందుకంటే ఫీడింగ్ మదర్ని కదా. సో నేను ఏం తిన్నా ఎఫెక్ట్ బాబుకు చూపిస్తుంది అని చెప్పేసి నేను చాలా కంట్రోల్ గా ఉన్నాను అనమాట. నోరు ఎంత కట్టుకొని ఉంటే అంత మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు లైక్ పాతది ఒక సామెత ఉందిలేండి, ఆడపిల్ల ఏం తిన్నా అరేంజ్ చేసుకుంటుంది, అబ్బాయికి అలా
కుదరదని చెప్పేసి. ఎందుకంటే అమ్మాయి ఏం తిన్నా అరిగిపోతుందంట, కానీ అబ్బాయిలకి అలా అరగదంట, చాలా ఇబ్బంది పెడుతుందంట. అది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. ఒక రోజు అనుకుంటా నేను ఇంట్లో అందరు ఏదో తింటుంటే లైక్ కొంచెం తీసుకొని తినేసాను. బాబుకి పొట్ట నొక్కేసి చాలా ఇబ్బంది పడిపోయాడు అనమాట. ఇంకోటి ఏంటంటే పత్యంలో బీరకాయ కూర ఇస్తారంట. ఆ బీరకాయ కూర నేను మా అత్తమ్మ చేసి పంపించింది, నేను వేసుకొని తిన్నాను. ఆ బీరకాయ కూర పడలేదన్నమాట బాబుకి. సో బాగా ఏడ్చేసాడు, గోల గోల చేసాడనమాట. నేను చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు నిజంగా. సో పత్యంలో బీరకాయ కూర కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తారు, బట్ బాబుకి పడలేదు. అలా పడని అస్సలు తినకూడదు అని చెప్పేసి ఇంకా ఆపేసాము. మా మమ్మీ ఇక్కడ వడ అంతా పైకి తీసి సూపర్ అని చెప్దాం అనుకుంది, వెంటనే మెల్ట్ అయిపోయి వడ చిన్న పీస్ చేతిలోకి వచ్చిందనమాట. చెప్పాను కదా చాలా స్మూత్ గా ఉంటాయి, ఇలా పట్టుకుంటే అలా విరిగిపోతుంది, అంత డెలికేట్ గా ఉంటాయి అనమాట అవి. ఇంకా వాళ్ళందరూ తింటున్నప్పుడు ఇంకా మనం ఎందుకు వాళ్ళని చూడడం అని చెప్పేసి నేను ఇంకా ట్రైన్ తో మళ్ళీ సెల్ఫీ వీడియో స్టార్ట్ చేసా. విండో పక్కన సీట్ కదా, చల్లగా గాలి వస్తుంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ట్రైన్ అలా మూవ్ అవుతుంటే నేనైతే బయట అంతా చూస్తా అనమాట. ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయినా మూవ్ అని నేను అలా చూస్తూ ఉంటాయి. ఇక కొద్దిసేపట్లో మనకి మేడ్చల్ అనమాట వచ్చింది. ఇక్కడ నేను అన్ని స్టేషన్స్ లో వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదులేండి. ఇది మేడ్చలో ఇంకేదో బోర్డు నాకు సరిగ్గా కనిపించలేదు, కానీ వీడియో తీసాను అనమాట. బయట లొకేషన్ అయితే చాలా బాగుంటది. ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు లైట్స్ అక్కడక్కడ లైట్స్ ఫుల్ గా ఇల్లు బాగా కనిపిస్తాయి అనమాట. నేనైతే ఇంకా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాను చెప్పాను కదా. బట్ షిరిడీలో 2 days కొంచెం ఇబ్బంది పడ్డాం, కొంచెం హ్యాపీగా ఉన్నాం. పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి, కొంచెం కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇంకా ట్రైన్ లోంచి అన్ని ఇల్లు వీడియో తీసిన తర్వాత కొద్దిసేపటికి మాకు టైం ఎక్కడ ఎంత అయింది, రైల్వే టైం నాకు సరిగ్గా అర్థం అవ్వట్లేదు, అక్కడ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. నా ఫోన్ లో రైల్వే టైమే, బట్ ట్రైన్ అవుతుంది కదా సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా మేడ్చల్ అయితే వచ్చిందనమాట. కాసేపు పెద్ద స్టేషన్ కదా మేడ్చల్. సో మేడ్చల్లో కాసేపు ఆపారనమాట ట్రైన్. జనరల్ లో ఎక్కినట్టు ఎక్కేసారండి జనాలు అసలు. ఇంకా ఇదంతా కాదులే అని చెప్పేసి నేను ఎవరిని పట్టించుకోలేదనమాట. మేమైతే ఒక బెడ్షీట్ కట్టేసాము అటు సైడ్ కార్నర్ కి, ఎందుకంటే హాస్ని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మాకేంటో మా అదృష్టమో మరి ఏంటో గాని, అదిగోండి మేడ్చల్ అని అక్కడ బోర్డు ఉంది చూడండి. మా అదృష్టమో ఏమో కానీ మాకు కరెక్ట్ గా ఆ డోర్ పక్కకి ఇచ్చారనమాట సీట్లు. హాస్ని ఊరికే బయటకు వెళ్ళిపోయినాక చూసేది, చాలా టెన్షన్ పడిపోయే వాళ్ళం మేమైతే. డోర్ ఉంటది కదా మనకి, ఓపెన్ డోర్, ఆ డోర్ పక్కనే వచ్చింది మాకు సీట్స్. ఈ పిల్ల ఎప్పుడు దిగి కిందకి వెళ్ళిపోయినా చూస్తుందో అని ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు ఇవ్వడం. బట్ హాస్ని పడుకుని పోయిన తర్వాత హాస్ని అటు సైడ్ సీట్ కార్నర్ కి వేసేసి మా హస్బెండ్ బెడ్షీట్ అయితే కట్టేసామన్నమాట అలాగా. సో మిడిల్ సీట్ లో మా ఆయన తనని వేసుకొని పైన అయితే పడుకున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ దాకా లేవలేదు. హాస్ని ఒకసారి పడుకుంటే లేవదు, కానీ ఆ పడుకోవడమే టైం 11:30 12 అలా అయిపోద్ది అనమాట తనకి. అదేం అలవాటు అయిపోయిందో తనకి నాకు తెలీదు. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఇంకా చపాతి, కొంచెం పులిహోర, పన్నీర్ కర్రీ అన్ని పెడుతుందన్నమాట అందరికి. ఇంకా తినేస్తే పడుకోవచ్చులే, ట్రైన్ కదులుతూనే ఉంటుంది, అలానే ఎంతసేపు కూర్చుంటాము, ఎందుకంటే సీట్స్ తీయాలి కదా, తీస్తేనే ఇంకొకరు పడుకోగలరు కింద. సో ఎవరి కాలు తినేస్తే ఇంకా పడుకోకపోయినా అలాగా రిలాక్సింగ్ గా పడుకొని మాట్లాడుకోవచ్చు కదా, చారబడి మాట్లాడుకోవచ్చు కదా సీట్స్ లో అని చెప్పేసి ఇంకా అలా అయితే మేమైతే పెట్టుకొని తినేస్తున్నాం అనమాట. మా మమ్మీ అయితే ఇక్కడ పన్నీర్ కర్రీ చేసిందని చెప్పాను కదా, సేమ్ మనకి బయట దొరికే పన్నీర్ కర్రీ లాగే చేసింది. కాజు పన్నీర్ కర్రీ నాకు చాలా ఇష్టము. ఆ రెడ్ గా ఉంది, చాలా స్పైస్ తక్కువ వేసిందిలేండి. అది టమాటా ప్యూరీ ఉంటుంది కదా, సో అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా అలా అయితే అందరికి ఫుడ్ అయితే పెట్టేసింది అనమాట. అంతే, పులిహోర, చపాతి అండ్ పన్నీర్ కర్రీ. ఇంకా ఒక్కొక్కరు మా మామగారికి ఇచ్చేస్తున్నాడు అనమాట మా డాడీ. ఇంకొకరు అలా పెట్టేసుకొని తినేసాం అనమాట. నాకు కూడా 2 చపాతి అండ్ కొంచెం పన్నీర్ కర్రీ అయితే వేశారు, నేను కూడా అవి తినేసాను. నాకు పన్నీర్ అంటే నార్మల్ గానే చాలా ఇష్టం అనమాట, స్మూత్ గా మంచి టేస్ట్ గా ఉంటదని చెప్పేసి ఇంకా నేను కూడా పన్నీర్ కర్రీ వేసుకొని కొంచెం తినేసాను. తినేసిన తర్వాత ఇంకా డైలీ అయితే తినే తర్వాత కొంచెం వాకింగ్ చేస్తాను అనమాట. ఇంకా ట్రైన్ లో ఏం వాకింగ్ చేస్తాం చెప్పండి. తినేసిన తర్వాత ఇంకా కాసేపు ఫోన్ చూసుకొని అండ్ అలాగే తలకి చెప్పాక స్కార్ఫ్ కట్టుకొని ఇంకా నిద్రపోయామన్నమాట. సో ఇది నైట్ జర్నీ వ్లాగ్. నాదైతే కింద సీట్ లో పడుకున్నా, పైన మా హస్బెండ్ పాపని తీసుకొని పడుకున్నారు. సో మేము ఇక్కడ ఇది ట్రావెలింగ్ కాచిగూడ నుంచి నాగర్సోల్ వరకు. సో నాగర్సోల్ దిగిన కా నుంచి షిరిడి మేము బుక్ చేసుకున్న రూమ్స్ కి ఎలా వెళ్ళాము ఏంటి, నాగర్సోల్ ఎందుకు దిగాము, అక్కడ నుంచి క్యాబ్ ఎందుకు తీసుకున్నాం, సాయినగర్ షిరిడి వరకు ఎందుకు ట్రైన్ బుక్ చేసుకోలేదు, ఈ వీడియో డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. కొత్తగా చూస్తే మాత్రం డెఫినెట్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.